హలో ఫుడ్ లవర్స్, ఈ వీడియోలో ఎముకల బలం పెంచే నువ్వుల కారప్పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే కొన్ని నువ్వులు, దీంతో పాటు కొద్దిగా వెల్లుల్లిపాయలు, దీనికి తగ్గ కొద్దిగా కల్లుప్పు అయితే తీసుకోవాలి. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసి ఫస్ట్ కొన్ని నువ్వులనైతే లో టు మీడియం ఫ్లేమ్లో పచ్చి వాసన పోయేంత వరకు కాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు ఇలా వేగిన నువ్వులని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత ఇవి పచ్చి వాసన పోయేంత వరకు కాసేపు లో టు మీడియం ఫ్లేమ్లో ఈ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన వెల్లుల్లి రెబ్బలని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసి మళ్ళీ ఆయిల్ మరిగాక ఇందులోకి కొన్ని ధనియాలు అలాగే కొన్ని జీలకర్ర అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒక గరిటెతో స్లోగా కాసేపు వీటిని వేగనివ్వండి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కల్లుప్పు వేసుకోండి. కల్లుప్పు వేసుకున్న తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఎండుమిర్చి వేసి ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు కాసేపు వేగనివ్వండి. వేగిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నువ్వులైతే బాగా చల్లారిపోతాయి. ఇలా చల్లారిపోయిన నువ్వులు అలాగే ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఇంకా కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ వేసి మిక్సీ పట్టించేస్తే ఇలా మనకి కారం తయారవుతుంది. ఇందులో కొద్ది కారం తీసేసి ఒక పెద్ద గిన్నెలోకి అయితే తీసుకుని సెపరేట్ చేసుకోవాలి. ఇంకా కొద్దిగా మిగిలి ఉన్న మిక్సీ గిన్నెలోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న నువ్వులైతే వేసుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వుల్ని పౌడర్ వచ్చేంతలాగా మనం మూత పెట్టేసి ఆడుకుంటే ఈ విధంగా పౌడర్ కింద వస్తుంది. ఇప్పుడు ఈ పౌడర్ని మనం ఈ కారంలో స్లోగా కలుపుకుంటే ఎముకల బలం పెంచే ఆరోగ్యకరమైన నువ్వుల పొడి అయితే రెడీ అయిపోద్ది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.